చంటి అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక క్యాసివా వాళ్ళైతే తన మీద దొంగతనం నేరం మోపారని క్యాసివా కొట్టాడని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. చంటి నేను ఆ పని చేయకపోయినా నేను నింద మోసాను, దరువులు కాసాను అని చెప్పేసి చంటి చాలా బాధపడుతూ ఉంటాడు. క్యాసివా కాలు ఏళ్ళు పట్టుకున్న క్యాసివా వదలకుండా నీ భార్య పుట్టినరోజు కోసం నా భార్య గాజులు దొంగతనం చేసి తనకి నగలు చేపిస్తావా? నీకెంత ధైర్యం అని చెప్పి క్యాసిఫై అయితే అంటూ ఉంటాడు. నేనే తప్పు చేయలేదు, నేను అవి తీయలేదు అని చెప్పి చంటి అన్నా సరే ఒప్పుకోకుండా క్యాసిఫై చంటిని కొడుతూ ఉంటాడు. ఆ విషయానికి చంటి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చంటి దగ్గరికి సింధూరు వచ్చి ఏం చేస్తున్నారు అనేది అంటూ ఉంటుంది. ఇక చంటి ఏం లేదు అమ్మాయి గారు అనే ముఖం చేసుకుని అనేసరికి ఏమైంది చంటి, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైనా అయ్యిందా అని చెప్పి చంటి ముఖం చూసైతే సింధూర అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు అమ్మాయి గారు అని చంటి అనేసరికి లేదు ఏదో జరిగింది, ఏం జరిగింది చెప్పు నాకు అని చెప్పి సింధూర చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఏమీ లేదు అమ్మాయి గారు అని అనేసరికి అక్కడికి చక్రం వచ్చి చంచలమ్మ వాళ్ళు చంటిపై దొంగతనం నేరం మోపి కొట్టారు అని చెప్పైతే చక్రవర్తి అంటూ ఉంటాడు. అలా చక్రం అంటూ ఉంటాడు. చక్రం అలా అనేసరికి సింధూర ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చంటి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి వాళ్ళు నిన్ను కొట్టారా, రా చెప్తాను అని చెప్పి చాలా సీరియస్గా చంచలమ్మ వాళ్ళ ఇంటికి అయితే చంచలమ్మ గారు అని చంటిని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద నిల్చోబెట్టి నా భర్తని దొంగతనం నేరం నా భర్త మీద వేశారా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. మీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్తని దొంగతనం నేరం మోపుతారు, మీరేం చూసుకొని నా భర్త మీద దొంగతనం నేరం మోపారు అని చెప్పి సింధూర చాలా సీరియస్గా చంచలమ్మని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. మీకు ఎంత ధైర్యం లేకపోతే ఏటికేటి తెలియకుండా నా భర్త మీద దొంగతనం నేరం మోపుతారు, ఏం చూసి మీరు దొంగతనం నేరం మోపారు అని చెప్పి సింధూర అయితే చంచలంతో చాలా సీరియస్గా గట్టిగా నానా మాటలు అంటూ ఉంటుంది. అలా నానా మాటలు అంటున్న సింధూర మాటలకి చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా షాక్ అయ్యి కేశవ కూడా షాక్ అవుతూ ఉంటాడు. చంచలంని నానా మాటలంటున్న సింధూరని చూసి ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక చంటి ఎంత ఆపినా సరే సింధూర వాళ్ళని గట్టిగా అడిగేస్తూ ఉంటుంది. ఆ మాటలకి చంచలమ్మ అయితే కూర్చుని ఉన్న చంచలమ్మ లేచి నిల్చుని సింధూరతో అయితే మాట్లాడుతూ ఉంటుంది.